ఈరోజు ఒక స్పెషల్ అదందరికీ మీ అందరికీ తెలిసింది. అదేంటి అంటే రథసప్తమి. కనిపించే దైవం సూర్యనారాయణుడు. ఆ సూర్యనారాయణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా మరి? ఉదయం లేవగానే మనం సూర్యుడికి నమస్కరిస్తాం. కాంతి కిరణాలు లేకపోతే లోకమంతా అంధకారమే, జీవితం దిశ లేనిదే. భూమి పచ్చగా పరుచుకొని ఉంది అంటే, జీవరాశుల జీవనం నిర్ఘాటంగా సాగుతుంది అంటే అంతా సూర్య భగవానుడు కరుణే. అటువంటి ప్రత్యక్ష దైవానికి అంకితమైన పర్వదినమే రథసప్తమి. పాపాలన్నీ హరిస్తాయి. సూర్య ఆరాధన మహత్యం అంటే, ఇతర దేవుళ్ళని మనం దర్శించుకోవాలంటే ఆలయాలకు వెళ్ళాలి. కానీ సూర్య భగవానుడు మాత్రం ప్రతిరోజు మన కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాడు. తన కాంతితో, కరుణా కటాక్షాలతో సృష్టిని అంతటినీ కాపాడుతుంటాడు. ఆ ప్రత్యక్ష నారాయణుడికి నమస్కారం చేయడమే మనసుకు ప్రశాంతతను, ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. ప్రతిరోజు చేసే సూర్య నమస్కారాలు ఆరోగ్యాలకు ఆధారం. ఆదిత్య హృదయం పఠనం ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని శాస్త్రోక్తి. పురాణాల ప్రకారం పావన సుతుడు హనుమంతుడు సూర్య భగవాన్ని గురువుగా స్వీకరించి వేదాలు ఉపనిషత్తుల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. అంతటి మహిమానత్వుడే భాస్కరుడు. అలాంటి సూర్యుని రథసప్తమి పుణ్య రోజున భక్తితో పూజిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని ఆర్యులు మనకు అందించిన విశ్వాసం. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. అందరికీ ఆ సూర్య భగవాన్ ఆశీస్సులుండి సంపూర్ణ ఆరోగ్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.